సెలవు 398 జీవో వారి జీతాలతో సర్వీసులో చేరి వాస్తవానికి 2 ఏళ్లలోనే రెగ్యులర్ కావాల్సి ఉండే, అది కాకుండా 4 ఏళ్ళు పైబడి వాళ్ళు 7 ఏళ్ల దాకా కూడా కొంతమంది అదే పోస్టుల్లో కొనసాగినరు. వాళ్ళది ఇదివరకే మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. ఆ 398 జీవోకు 98 బేసిక్తో పనిచేసిన కన్సాలిడేటెడ్ పేతో పనిచేసిన టీచర్లకు సర్వీసును లెక్కగట్టి దానికి తదనుగుణంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వారి తరఫున నేను మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఇవి కేవలం పెన్షనర్లే కాదు, ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా రెగ్యులర్గా లేవనెత్తుతున్నటువంటి అంశమే. విస్తృతమైనటువంటి మద్దతు కూడా ఉంది. రెండవ అంశము దీంట్లో ఈహెచ్ఎస్. ఇది కూడా నా దృష్టిలో చాలా సంఘాలు ఈ డిమాండ్ను లేవనెత్తుతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తుతున్నది కూడా ఇట్లాంటి డిమాండే. ఇంకొక విషయం ఏంటంటే జర్నలిస్టులు కానీ అడ్వకేట్స్ కానీ అటువంటి వాళ్ళు కూడా ఈ హెల్త్ కార్డు కోసం ఈ మధ్యన చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మనకే ప్రత్యేకమైనటువంటివి కొన్ని డిమాండ్స్, ప్రత్యేకించి ఈ పెన్షన్ దానికి కమ్యూటేషన్ అనేది 12 సంవత్సరాలకి ఇవ్వాలనేది మనకు మాత్రమే ప్రత్యేకమైన డిమాండ్. కాబట్టి డిమాండ్లు విస్తృత జనామోదం ఉన్నటువంటివే. వీటి సాధన కోసం అందరూ కూడా గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు. ఒక లాభం గతంలో లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడటానికి అవకాశాలు ఉన్నాయి. చాలా విషయాలు దృష్టికి తీసుకుపోవటానికి వెసులుబాటు ఉంది. కానీ ఇవి మనకి ఇంకా నెరవేరలేదు. ఈ మధ్యన చాలామంది అధికారులు అదేవిధంగా మంత్రులు ఏం చెప్తున్నారంటే మాకు ఇంకొక 15 రోజుల సమయం ఇవ్వండి, ఇది అయిన తర్వాత తప్పకుండా రైతు రుణమాఫీ అయిన వెంటనే ఈ డిమాండ్ల మీద దృష్టి పెడతాము, పరిష్కారానికి ప్రయత్నం చేస్తాము అనే మాట వారి నుంచి మనకు దొరుకుతూ ఉన్నది. నేను ఈ సందర్భంగా చెప్పే విషయం ఒకటే, ఈ డిమాండ్లు చాలా కీలకమైనటువంటివి. ఈ డిమాండ్ల సాధన కోసం నేను కూడా నా వంతు కృషి చేస్తానని, వాటిని సాధించడం కోసం ప్రభుత్వంతో నిరంతరంగా ఒత్తిడి పెట్టి సంప్రదింపులు జరిపి వాటిని నెరవేర్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. ఇవాళ ఇంతమంది వచ్చిందంటేనే ఈ డిమాండ్లకు ఎంత మద్దతు ఉందో తెలుస్తూనే ఉంది. ఇట్లాంటి మరి ఇంకా మద్దతు పెరుగుతుంది నెరవేరకపోతే. కాబట్టి ఆలస్యం కాకుండా గవర్నమెంట్ వీటిని వెంటనే నెరవేర్చాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.